ఆచి చికెన్ మసాలా. RC-17 గురించి సెన్సేషనల్ గాసిప్ ఒకటి ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలోనూ బాగా ట్రెండ్ అవుతోంది. అది బయటికి రాకూడదనే మొన్న పెద్ద ఈవెంట్లో సుకుమార్ అంత సస్పెన్స్ మెయింటైన్ చేశారా? చెప్పను అని చెప్పింది అందుకేనా? RC-17 కోసం సుకుమార్ మరోసారి అదే ఫార్ములా ఫాలో అవుతున్నారా? లెక్కల మాస్టారు అసలు ఏం చేయబోతున్నారు ఈ మూవీ కోసం? రామ్ చరణ్ ఇంకా పెద్ద ప్రపంచంలోనే ఉన్నారు. విడుదలై 20 రోజులు దాటుతున్నా కూడా ఇంకా ఈ చిత్ర ప్రమోషన్ కోసం లండన్ వెళ్లారీన. జూన్ 27న అక్కడి సినీ వరల్డ్ హౌస్లో థియేటర్లో ఉన్న 4 షోలకు స్వయంగా చరణ్ అటెండ్ కాబోతున్నారు. అభిమానులతో పాటు సినిమా చూడబోతున్నారు. లండన్ ఎయిర్పోర్టులో చరణ్కు ఘన స్వాగతం లభించింది. లండన్ నుంచి వచ్చాక కొన్ని రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకోనున్నారు రామ్ చరణ్. ఆయన చేతికి సర్జరీ బాకీ ఉంది. అదయ్యాక కనీసం 3 నెలలు విశ్రాంతి తీసుకున్నాకే సుకుమార్ సినిమా మొదలు కానుంది. ఈ చిత్రంపైనే ఓ బ్లాస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది ఇప్పుడు. అది బయటకు రాకుండా ఉండాలని మొన్న పెద్ద ఈవెంట్ను RC-17 గురించి సుక్కు అంత సస్పెన్స్ మెయింటైన్ చేశారు. RC-17 సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం కాంబినేషన్, పైగా పుష్ప తర్వాత సుకుమార్ చేయబోయే సినిమా. పెద్ద చరణ్ కూడా ఓకే అనిపించారు. ఇవన్నీ RC-17 పై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెంచేస్తున్నాయి. ఈ సినిమాను పుష్పాల 2 పార్ట్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు లెక్కల మాస్టర్. కాకపోతే పుష్ప ఫార్మాట్ మాత్రం కాదు. పుష్ప ఫ్రాంచైజ్ కోసం 5 ఏళ్లు తీసుకున్నారు సుకుమార్. కానీ రామ్ చరణ్ సినిమాని మాత్రం ఒకేసారి షూట్ పూర్తి చేసి ధురంధర్ లాగా 4-5 నెలల గ్యాప్లో 2 పార్ట్స్ విడుదల చేయాలి అనేది మేకర్స్ ప్లాన్. అందుకే సుక్కు ఈ సినిమా గురించి ఎవరేం అడిగినా చెప్పను బ్రదర్ అంటున్నారు. అన్నీ కుదిరితే జనవరి 2027 నుంచి RC-17 రెగ్యులర్ షూట్ మొదలు కానుంది.